ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇంట్లో అందరూ ఎలా ఉన్నారు? అందరినీ అడిగానని చెప్పండి. ఈ రోజైతే నేను మన కాకినాడలో ఒక బ్యూటిఫుల్ విల్లా అయితే సేల్కి ఉందన్నమాట. సో మీకు ప్రైస్తో పాటు కంప్లీట్ డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో ఇచ్చేస్తాను. వీడియో అయితే మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీకు డౌట్స్ కూడా రావన్నమాట. విల్లా అవుట్ సైడ్ లుక్ అయితే ఈ విధంగా వస్తుంది. అండ్ ఇక్కడ మనకి ఆ రోడ్ వచ్చేసి 40 అడుగుల రోడ్ అన్నమాట. ఇది కంప్లీట్గా మీరు చూడొచ్చు. అవుట్ సైడ్ లుక్ అయితే మనకి ఈ విధంగా ఎంట్రన్స్ లో ఈ విధంగా స్పేస్ అయితే వస్తుందన్నమాట. సీలింగ్ అండ్ మీరు టోటల్ గా ఇక్కడ కార్ పార్కింగ్ ఏరియా అంతా కూడా చూడొచ్చు. ఇక్కడ లైట్స్ కూడా మనకి గేట్ దగ్గర చాలా కలర్ఫుల్ గా ఉంది కదా. అండ్ ఇక్కడ మనకి సందు కూడా ఒక మనిషి మూవ్ అయ్యేలాగా ఫ్రీగా సందు అయితే ఇచ్చేసారనమాట. ఇంకా చిన్ని ఫినిషింగ్ వర్క్స్ అయితే ఉన్నాయి. సో అవి కూడా కంప్లీట్ అయిపోతాయి. సో ఈలోపు మీకు యూజ్ అవుతుంది అని చెప్పి నేనైతే షేర్ చేశాను అనమాట. ఎంట్రన్స్ ఇంకా డోర్ దగ్గర ఇదంతా కూడా ఇంకా ఫినిషింగ్ ఉందన్నమాట. ఎంట్రన్స్ లుక్ అయితే మనకి డోర్ అయితే ఈ విధంగా వస్తుంది. అండ్ ఫ్లోరింగ్ టైల్స్ అన్ని కూడా మనకి కంప్లీట్ హౌస్ అంతా కూడా ఇవే టైల్స్ మెయింటైన్ చేశారనమాట. డిజిటల్ షైనింగ్ తో చాలా బాగున్నాయి కదా. ఇది వచ్చేసి లివింగ్ హాల్ అన్నమాట. లివింగ్ హాల్ పైన మనకి హాల్ టెక్ కానీ షో లైట్స్ కానీ చాలా బాగుంది. షో లైట్స్ ఏంటంటే మనకి కొంచెం టైం తీసుకుని కలర్స్ కూడా షేడ్ అవుతూ ఉన్నాయి అన్నమాట. అండ్ అలాగే ఇక్కడ విండో కూడా మీరు చూడొచ్చు. అండ్ ఇక్కడ మనకి 2 ఎంట్రన్స్లు అయితే ఉన్నాయి. ఈ హౌస్ వచ్చేసి మనకి వెస్ట్ ఫేసింగ్ హౌస్ అన్నమాట. అండ్ లివింగ్ హాల్లోనే మనకి 2 ఎంట్రన్స్ అయితే ఇచ్చేసారు. 2 విండోస్ కూడా ఇచ్చారు. అండ్ వీటికి మళ్ళీ మనకి మూవబుల్ మెస్ డోర్స్ కూడా వచ్చాయన్నమాట. సో ఇలాగే 2 BHK ఇండివిజువల్ హౌస్ ఒకటి కూడా సేల్కుంటే నేను రీసెంట్లీ అప్లోడ్ చేశాను. ఒకవేళ 2 BHKలో కూడా మీకు హౌస్ కావాలి అనుకుంటే ఆ వీడియో కూడా మీరు మన ఛానల్లో ఉంది. లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను, చూసేయండి. లివింగ్ హాల్ నుంచి అవుట్ సైడ్కి విధంగా ఎంట్రన్స్కి వస్తే ఇక్కడ ఒక వాష్ బేసిన్ అలాగే మనకి కామన్ బాత్రూమ్ కూడా వచ్చిందనమాట. సో విల్లా అంటే మనకి కిందన కిచెన్ బెడ్రూమ్ అలా వస్తుంది కదా, మళ్ళీ పైన డబుల్ బెడ్రూమ్స్ అలా వస్తాయి. అండ్ ఇక్కడ కంప్లీట్ మనకి ఆర్చ్ లుకింగ్ అనేది ఆర్గనైజింగ్ గా డిజైనింగ్ గా ఇచ్చేసారు. టీవీ యూనిట్ కూడా చెప్పాను కదా మీకు, చిన్న చిన్న ఫినిషింగ్ వర్క్స్ ఉన్నాయన్నమాట. టీవీ యూనిట్ కూడా ఇంకా కంప్లీట్ కాలేదు. సో కంప్లీట్ లుక్ కోసం అంటే ఈ లోపు సేల్ అవుతుంది అని చెప్పేసి మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసం షేర్ చేస్తున్నాను అనమాట. సో ఇక్కడ నుంచి మనకి ఈ విధంగా వచ్చేస్తే ఇక్కడ బెడ్రూమ్ అయితే వచ్చింది. బెడ్రూమ్లో కూడా మనకి కబోర్డ్స్ కానీ అండ్ విండోస్ ఇవన్నీ కూడా మీరు చూడొచ్చు. సీలింగ్ కూడా చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు. అండ్ అటాచ్డ్ బాత్రూమ్ కూడా వచ్చేసింది. అండ్ బాత్రూమ్ కూడా చాలా పెద్ద సైజ్ అయితే ఇచ్చారనమాట. మనకి ఇందులో షవర్ అవన్నీ కూడా మొత్తం లేటెస్ట్ ఐటమ్స్ అయితే యూజ్ చేశారు. అండ్ అలాగే మొత్తం మనకి కబోర్డ్స్ చూసుకుంటే థీమ్ కూడా చాలా బాగుంది కదా. అండ్ స్టోరేజ్ కూడా ఎక్కువగానే స్టోరేజ్కి కబోర్డ్స్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఇది మన విల్లా కాబట్టి కిందన ఒక బెడ్రూమ్ వస్తుందని చెప్పాను కదా, అదనమాట ఇది. అండ్ ఇంకా ఇక్కడ నుంచి ఇలా వచ్చేస్తే ఆపోజిట్ లో మనకి పూజా రూమ్ వస్తుంది. కింద నుంచి పైకి విధంగా స్టెప్స్ అయితే ఇచ్చేసారనమాట. సో పూజా రూమ్ పక్కనే మనకి కిచెన్ వచ్చింది. సో కంప్లీట్ గ్రౌండ్ ఫ్లోర్ లో అంటే లైక్ కిందన మనకి ఇదంతా కూడా లుక్ ఇలా వస్తుంది అనమాట. పూజా రూమ్ లో కూడా మనకి కబోర్డ్స్ అయితే ఇచ్చేసారు. పూజా రూమ్ కూడా చాలా పెద్దగా డిజైన్ చేశారు. అండ్ ఇంకా మనం చూపించే హౌసెస్ అన్ని కూడా మోడ్యులర్ కిచెన్స్ ఖచ్చితంగా ఉంటాయి కదా. సో అలానే ఇది మోడ్యులర్ కిచెన్ అనమాట. చాలా బాగుంది. థీమ్ అయితే చాలా బాగా డీసెంట్ కలర్స్ క్లాసీ లుక్ మెయింటైన్ చేయడానికి అయితే ఇచ్చారని నాకు అర్థమవుతుంది అనమాట. కిచెన్ ఆర్గనైజేషన్ కూడా స్టోరేజ్ అనేది చాలా ఎక్కువ ఇచ్చేసారు. అండ్ ఇంకా ఈ పైన సీలింగ్ అలాగే చిమ్నీకి కూడా మనకి అవైలబుల్గా హోల్ కూడా ఉందన్నమాట. సో ఇంకా మనం పైకి అయితే వెళ్ళిపోదాము. సో కిందనంతా కూడా మీకు లుక్ అయితే చూపించాను కదా.
సో, లివింగ్ హాల్‌లో 2 ఎంట్రన్స్‌లొస్తాయి. అంటే మనకి ఎంట్రన్స్‌తో పాటు మరొక 2 ఎంట్రన్స్‌ల కింద అంటే డోర్స్ అయితే ఇచ్చారనమాట. అండ్ ఇంకా పైకొచ్చేస్తే సీలింగ్ అంతా కూడా ఈ విధంగా వస్తుంది మనకి. ఇక్కడ నుంచి స్టెప్స్ దగ్గర నుంచి మీకు లుక్ అయితే చూపిస్తున్నాను. సో, పైన కూడా మనం ఎంటర్ అవ్వగానే ఈ విధంగా 2 విండోస్ అలాగే ఇక్కడ కూడా చూడండి 2 ఎంట్రన్స్ డోర్స్ అయితే ఉన్నాయి. 2 విండోస్ కాదు టోటల్‌గా 3 విండోస్ అన్నమాట. అంటే ఇక్కడ మనం డైనింగ్ ఏరియాలో కూడా యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ ఈ ప్లేస్ అంతా కూడాని. అండ్ ఇక్కడ స్ట్రెయిట్‌గా మనకి ఇంకొక ఎంట్రన్స్ డోర్ ఉంది టీవీ యూనిట్ పక్కన. అండ్ ఇక్కడ మనకి టోటల్‌గా టైల్స్ లుక్ కానీ అండ్ పైన సీలింగ్ కలర్స్ కానీ చాలా హైలైటెడ్‌గా కనిపిస్తున్నాయి. టీవీ యూనిట్ కూడా ఫినిష్ అయిపోయింది. కిందన ఒక టీవీ యూనిట్, పైన ఒక టీవీ యూనిట్ వచ్చిందనమాట. మనం ఎలా అయినా హౌస్‌ని మన కంఫర్ట్‌ని బట్టి యూజ్ చేసుకునేలాగైతే ఇచ్చేసారని నాకు అర్థమవుతుంది. అండ్ ఇక్కడొచ్చేసి డైనింగ్ ఏరియా అనమాట. ఇక్కడ మనకి ఒక విండో, ఇక్కడ కబోర్డ్స్ కూడా గ్లాస్ వస్తుందనమాట అక్కడ. సో, ఇక్కడ డైనింగ్ టేబుల్‌ని అరేంజ్ చేసుకోవచ్చు. దాని పక్కన ఒక ఎంట్రన్స్ డోర్ ఉందనమాట. సో, ఇక్కడ స్టెప్స్ పక్కనే మనకి బెడ్‌రూమ్స్ ఆపోజిట్ డైరెక్షన్‌లో వచ్చాయి చూడండి. ఇదొక బెడ్‌రూమ్, అదొక బెడ్‌రూమ్ అనమాట. సో, బెడ్‌రూమ్స్‌లో కూడా ఎలా ఉన్నాయో చూసేద్దాము. ప్రతి బెడ్‌రూమ్‌కి అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇచ్చేసారు. కింద బెడ్‌రూమ్ కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఉంది కదా! సో, కబోర్డ్స్ థీమ్స్ అయితే ఎవ్రీ బెడ్‌రూమ్‌లోనూ ఒకటే మెయింటైన్ చేశారనమాట. ఈ బెడ్‌రూమ్‌లో కూడా మనకి 2 విండోస్ అయితే వచ్చేసాయి చూడండి. అండ్ ప్రతి విండోస్‌కి కూడా మనకి మెష్ కూడా అవైలబుల్‌గా ఇచ్చేసారు. అండ్ స్టోరేజ్‌కి అయితే కబోర్డ్స్ సేమ్ అనమాట. సీలింగ్ కూడా డిఫరెంట్ సీలింగ్స్ అయితే డిఫరెంట్ డిజైన్స్ అయితే వచ్చాయి. అంటే ఎవ్రీ బెడ్‌రూమ్‌లో ఒకేలా కాకుండా అనమాట. సో, ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి మన కాకినాడ నుండి కామెంట్ సెక్షన్‌లో మీ సజెషన్స్ తెలియజేయడం మర్చిపోవద్దు. మీరు మన ఛానెల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని యూజ్‌ఫుల్ వీడియోస్‌ని మీరు మిస్ అవ్వకుండా ఉండడానికి సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఈ బెడ్‌రూమ్‌లో అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఈ విధంగా ఇచ్చారనమాట. టైల్స్ అయితే మాత్రం చాలా కలర్‌ఫుల్‌గా ఉంది. బాత్రూమ్‌లో వాష్ బేసిన్ కూడా ఉంది. అండ్ ఈ బెడ్‌రూమ్‌లో కూడా మనం చూసేద్దాము. ఇది కొంచెం నాకు డిఫరెంట్‌గా అనిపించింది యాక్చువల్లీ. చూపిస్తాను ఆ డిఫరెంట్ ఏంటనేది. అండ్ సీలింగ్ ఇదంతా కూడా మీరు చూడొచ్చు. అండ్ విండో, అటాచ్డ్ బాత్రూమ్ వచ్చింది. కబోర్డ్స్ కూడాని. అండ్ టోటల్‌గా ఫైనల్ బెడ్‌రూమ్ వచ్చేసి ఇదనమాట. అండ్ ఇక్కడ అటాచ్డ్ బాత్రూమ్‌తో పాటు ఈ పక్కనే చిన్న బాక్స్‌లా కనిపిస్తుంది చూసారా? అదేదో ఫస్ట్ నేను వాల్‌కి డిజైనింగ్ అనుకున్నాను. బట్ అవి కూడా కబోర్డ్సే అనమాట. అక్కడ కూడా మనకి కబోర్డ్స్ వచ్చాయి. చూసేద్దాము. ఫస్ట్ అయితే బాత్రూమ్‌లో మనకి ఈ విధంగా వాష్ బేసిన్, టైల్స్ ఇవన్నీ కూడా మీరు చూడొచ్చు. ఇల్లు నచ్చిందా మరి? మీరైతే కొనాలి అని అనుకుంటున్నారా? అయితే స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్‌కి కాంటాక్ట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. 124 గజాలు 37 కొలతలనమాట. సో, వెస్ట్ ఫేసింగ్ హౌస్ ఇది. మన కాకినాడలో పనసపాడు దగ్గరుంది హౌస్ అనేది. ఓకేనా? సో, ఇక్కడ మీకు చూడండి ఇలా డిజైన్‌లో వచ్చింది కదా! ఇక్కడ కూడా మనకి డిఫరెంట్ డోర్స్‌తో మంచిగా ఆర్గనైజింగ్‌కి కబోర్డ్ అయితే ఇచ్చారు. చాలా బావుంది. మోడల్ అనేది నాకు చాలా బాగా నచ్చింది. సో, ఇది కంప్లీట్ లోపల విల్లా అంతా కూడా మీకు చూపించేసాను. అండ్ ప్రైస్ వచ్చేసి 85 లాక్స్ అయితే చెప్తున్నారు. ఇన్ కేస్ మీరు ప్రైస్ ఏమన్నా తగ్గుతుందా లేదా? సో, ఫైనలా ఏంటి? ఇవన్నీ వివరాల కోసం అయితే స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్‌కి కాంటాక్ట్ చేయండి. ఆ వివరాలైతే నాకేమీ తెలీదు. సో, నాకు తెలిసిన డీటెయిల్స్‌ని మీకిచ్చేసాను. సో, కిచెన్‌కి అపోజిట్‌లో మనకి కిచెన్‌కి ముందు ఈ విధంగా వాష్ బేసిన్ ప్లస్ స్టెప్స్‌కి కింద కూడా మనకి ఆర్గనైజింగ్ కింద ఈ విధంగా కబోర్డ్స్ అరేంజ్ చేశారనమాట. ఇది కూడా చాలా బావుంది. విల్లా మొత్తం కూడా సూపర్బ్‌గా ఉంది మరి. ఇన్ కేస్ మీరు ఎవరికైనా కావాలనుకున్నా లేదా మీ రిలేటివ్స్‌లో ఎవరైనా సరే ఇలాంటివి కొనాలి అనుకున్నా కూడా మీరు స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్‌కి కాంటాక్ట్ చేయండి. వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. ఓకేనా? సో, పైన మనం టీవీ యూనిట్ పక్కన ఒక ఎంట్రన్స్ డోర్ ఉంది కదా! అక్కడి నుంచి ఓపెన్ చేస్తే మనకి వ్యూ అయితే ఇలా వస్తుందనమాట. అంటే ఎంట్రన్స్‌కి వ్యూ పైనుంచి చాలా బావుంది. బాల్కనీ అంతా కూడా ఇక్కడ గ్లాస్ అయితే ఇచ్చేసారనమాట.
సో, ఇంకా చాలా హౌసెస్ అయితే సేల్‌కున్నాయి రెడీగా. మన ఛానెల్‌లో వన్ బై వన్ వస్తూనే ఉంటాయి. అవన్నీ మీరు మిస్ అవ్వకుండా ఉండాలి అంటే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇన్‌కేస్ మీలో ఎవరైనా మీ హౌసెస్ కానీ అవి ఏమైనా సేల్‌కి పెట్టాలి అనుకుంటే, మమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అనుకుంటే మా కాంటాక్ట్ నంబర్ అనేది డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. ఒకసారి చెక్ చేయండి. ఓకేనా? థాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ కీప్ వాచింగ్ మై ఛానెల్. హావ్ ఎ నైస్ డే. కీప్ స్మైలింగ్.